హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్ కోసం అందరు హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే బోచి జగదాత్రి సిస్టర్ వాళ్ళు అసలు ఇంట్లో నుండి వెళ్తారంటావా కాచి అని అనడంతో ఒకసారి నిషి యువరాజ్ని చూడు ఎంత ధీమాగా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా జగదాత్రి కేదార్ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు, తిరిగి రాను కూడా రాను అని కాచి అంటుంది. కానీ ఈ నిషి వాళ్ళకి ఇంట్లో నుండి వెళ్ళడానికి మధ్య జగదాత్రి సిస్టర్ కదా, జగదాత్రి సిస్టర్ అంత తేలిగ్గా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అయితే నాకైతే అనిపించట్లేదు అని బూచి మనసు అనుకుంటూ ఉంటాడు. ఏంటి జగదాత్రి కేదార్ ఇంకా బ్యాగులు చదువుకొని కిందికి రాలేరా అని నిషి అడుగుతూ ఉంటే అదిగో వస్తున్నారు అని కాచి బూచి మెట్లు దిగి వస్తూ ఉన్న దాత్రి కేదార్ని చూపిస్తూ ఉంటారు. దాత్రి కేదార్ చాలా బాధపడుతూ లగేజ్ అంతా చదువుకొని సూట్ కేసు కిందికి వస్తారు. అప్పుడే కౌశికి చాలా బాధపడుతూ దాత్రి కేదార్ దగ్గరికి వచ్చి ఈ ఇంటికి మీరు ఎప్పుడు మంచిగా చేశారు, మీరు ఏ తప్పు చేయకపోయినా కూడా మిమ్మల్ని ఇంట్లో నుండి పంపించేయాల్సిన అవసరం పని వచ్చింది, బాధపడని తప్పిస్తే నేనేమీ చేయలేని పరిస్థితి అని కౌశికి చాలా బాధపడుతూ నన్ను క్షమించండి జగదాత్రి కేదార్ అని వేడుకుంటూ ఉంటుంది. వైజయంతి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఇంట్లో నుండి పంపించడమే సరైన నిర్ణయం అనుకుంటున్నాము, కాబట్టి ఏమి అనుకోకండి అని సుధాకర్ అని చెప్తాడు. దాంతో దాత్రి కేదార్ ఇక చాలా బాధపడుతూ బ్యాగులు పట్టుకొని బయటికి వస్తారు. జగదాత్రి అంతా తేలిగ్గా ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి తన ఓటమి అంగీకరించదు అత్తయ్య, అదేదో పెద్ద ప్లాన్లోనే ఉంది. ఆ ప్లాన్ ఏంటి అని నిషి మనసు అనుకుంటూ ఇంతకు ముందు వైజయంతితో మాట్లాడి ఉంటుంది. జగదాత్రి కేదార్ అలా బ్యాగులు పట్టుకొని బయటికి వచ్చిన తర్వాత దాత్రి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అసలు దాత్రి ప్లాన్ ఏంటి అని రానున్న ఎపిసోడ్స్